పెద్దగా హడావిడి లేకుండా బగారా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా అయిపోతుంది. మంచి టేస్ట్ కూడా ఉంటుంది. రైస్‌ని అయితే 2, 3 సార్లు వాష్ చేసుకొని, స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. అందులోనే హోల్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. అందులోనే స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. మంచి అరోమా వస్తుంది పుదీనా వల్ల. అలాగే కొంచెం కొత్తిమీర, మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది కొత్తిమీర వల్ల. అందులోనే టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కాస్తంత ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే మనకు అన్నం అనేది మంచి పొడి పొడిగా అయితే వస్తుంది. సో, దానికోసం అనేసి మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం వేసుకున్న మసాలాలన్నీ కలిసేలాగా అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. అలాగే మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఒకసారి తీసుకుంటూ రైస్ అయితే కలిపేసుకోవాలి. ఇంకా రైస్‌లో ఉన్న వాటర్ అంతా కూడా అయిపోయినప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మనం వదిలేసినామంటే మంచి టేస్టీ అయినటువంటి బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.